అమ్మాయిలంట అబ్బాయిలంట. అసలు వీళ్ళ టీంలో చేరడమే గొప్ప. అదిగాక అమ్మాయిలు కొత్తగా. అసలు వాళ్ళు ఏం చేస్తున్నాం చూడాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్ట కలిసున్నాం ఎవ్వరు ఏమన్నా. ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గారు, ఇది చంద్రిక స్కిట్ కాదు, మా స్కిట్. ఇలా ఎందుకు వేసారు? మాస్టర్, భాస్కర్ అండ్ జ్ఞానికి అరుణ్ ఐస్ క్రీమ్స్ ఛాలెంజ్ రౌండ్ ఏమిస్తున్నాం? అరుణ్ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ రౌండ్ ఏంటంటే, మొన్నటి దాకా లంగు లగం లేదు మీకు, ఓకే? ఈ రోజు మంచిగా టీంలు సెట్ అయినాయి మీకు. మీ దాంట్లో అసలు అమ్మాయిలు లేరు, అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు, మంచిగా సెట్ అయినారు, ఓకే? దాంతో మీకు ఒక టాస్క్ అంటే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఒక టీం చేసుకోండి, సపరేట్ ఒక టీం చేసుకొని దాంతో విజృంభించండి. పక్కన అయితే నేను అమ్మాయిలు చేసుకుంటా. మరి నేను అవలో నేను అమ్మాయిలే తీసుకుంటా. ఇట్లా ఇంత కాదు, టాస్ వేద్దాం. టాస్ ఓకే. టాస్ లో నాది హెడ్స్, నాకు హెడ్స్ కావాలి. మధ్యలో పడితే నేను ఇదంతా కాదు. సరే అమ్మాయిలు తీసుకోరా పేను. ఒక్కసారి నువ్వు సైడ్ ఇస్తే మా అమ్మాయిలని తీసుకొని వచ్చేస్తా. ఓకే వెళ్ళిపో. నువ్వు రెడీ, నేను రెడీ, జానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, జానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఒక్కరన్నా ఆడండి నాతో. అమ్మ ప్లీజ్, ఒక్కరు ప్లీజ్. ఎన్ని రోజులు అయితే అమ్మాయిలతో ఆడకు ప్లీజ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే మా డాన్స్ ఎట్లుందిరా? నీది బాగానే ఉంది అడుక్కున్నట్టు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. వాళ్ళు నీతో నాటం ఇష్టం లేనట్టు ఉంది మొత్తం వాళ్ళ ఫేస్ లో. చూడు ఒకసారి ఎక్స్ప్రెషన్. ఇష్టం లేదా? ఇష్టమే. ఏమి ఇష్టమేమో. ఇప్పుడు మా వాళ్ళు దించుతా చూడు. బాయ్స్ అరే బాయ్స్ కమాన్ రే, రమ్మన్రా. మా వాళ్ళు ఎంట్రీ ఎట్లా చూసినావు మరి? కుక్కలు ఎగురుతాయి అట్లా ఎగిరి ఒక్కొక్కరు. అరే నీ గురించి నువ్వు చెప్పకరా రే. ఒక్క నిమిషం ఆగు. మా బ్యూటీస్ బేబీస్ మాట. బేబీ కమ్ ఫార్వర్డ్. ఓ సో క్యూట్. ఇగో నీ ముఖానికి మేకప్ చాలా బాగుంది, కానీ లిప్స్టిక్ సెట్ కాదు. మార్చేస్తా భాస్కర్. నీ లిప్స్టిక్ మార్చేస్తున్నావు కాబట్టి ఏం కావాలో చెప్పు. భాస్కర్ నాకు కొత్త లిప్స్టిక్ కావాలి. కొత్త లిప్స్టిక్ అయితే 100, 200, 300. ఏ భాస్కర్ అంత చీపీ నేను వాడను. మినిమం 3000 అయితే వాడతా. పర్లే నేనున్నా కదా, వేస్తా 3000. ఓకే 3000. చెప్తా వద్దు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. బాయ్ కొంచెం కూలం. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఫార్వర్డ్. ఏంటి అప్పటి నుంచి ఫోన్ లోనే బిజీ ఉన్నావు? ఫోన్ లో ఒక లంగావని చూసాను, ఆర్డర్ పెట్టుకుందామని చూస్తున్నా బేబీ. ఓని ఒకటి ఆర్డర్ పెట్టుకో. మరి లంగా ఈడు ఉన్నాడు కదా ఈడ పెద్ద. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అట్లా అంటారు, ఏం పట్టించుకోగాని. ఇటు నేను ఆర్డర్ చేస్తా. ఎంత? 1200. 1200 లంగావని. సింపుల్. అది కాదు, నాకు దాని మ్యాచింగ్ దుద్దులు కావాలి, నక్లీస్ కావాలి, వడ్డానం కావాలి, పాపిడి బిళ్ళ కావాలి, అలాగే డజన్ గాజులు కావాలి. డజన్ కాదమ్మా, 2 డజన్లు చెప్పు. ఎందుకురా? నువ్వు డజన్ వేసుకొచ్చి అమ్మ చెక్క చాటేసి మొగ్గా ఆడుకోరు అందరు వేసి. అంత మాట ఏమైంది అల్లుగున్నావు? నాకు ఐఫోన్ కావాలి. ఏ మాత్రం కాదు, ఇట్లా నేను ఇప్పిస్తా. ఇట్లా సరే 1,50,000 బుక్ చేసిన చూడు. ఓకే. మర్చిపోయి శోభా ప్లీజ్, చాలా క్యూట్ ఉంటుంది శోభా. నీకేం కావాలి చెప్పు. నేను అడిగింది నువ్వు ఇయ్యలేవు భాస్కర్. నువ్వు అడిగి చూడు, ఇవ్వకపోతే అడుగు. అవుతుంది, నేను ఇచ్చేసి ఆగ్రా బాబు. నువ్వు అంటే నేను ఇస్తా. నీకేం కావాలి ఫస్ట్ అది చెప్పు, ఇష్టం లేదు తర్వాత చెప్తా. నాకు వడ్డానం కావాలి. ఎన్ని తులాలు అయితే? 20.
అమ్మి తులాలు ఇప్పిస్తా, నువ్వు కంగారు పడకు, నా పొలాలు అమ్ముతా, అప్ప నీ ప్రేమ తగలే. ఇట్లా ఒక్క నిమిషం ఆగురా. ఇటు రావద్దు. ఇప్పుడు చూడరా మా టీములు ఎట్లా కొడుతారో వాళ్ళని. కొడతారా ఒకసారి వెనక తిరిగి నువ్వు చూడు. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా చూసేదాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరిలోనే చూసేదాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా. ఏం చిరుత ఎట్లుంది? హ్యాపీ అంటావు. ఫుల్ ఆఫియా. వద్దురా, నాకు ఆర్డర్లు వద్దు, నాకు మొగలే కావాలి. ఏమైనా చేసుకోవాలి, నీ సంబంధం. మాస్టర్ ప్లీజ్, నాకు ఈ ఆర్డర్లు వద్దు, మొగలే కావాలి. అరే వద్దురా పైన. సరే ఓకే, కాంప్రమైజ్. లేడీస్ నేను తీసుకురా, బాయ్స్ నువ్వు తీసుకో. ఓకే పో. ఓకే మేము మళ్ళీ ఎంట్రీ ఇస్తాం మరి లేడీస్ తీసుకున్నాను. స్టార్టింగ్ నుంచా? అవును. రండి రండి, పోనీ అందరూ రండి. తెలియక పాపం బాలే అవుతున్నాడు. మనం ఒకరే చూడాలా నరకం, వారు కూడా చూడాలి. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ నెట్టు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి. నైస్ ఎంట్రీ రా. మీరు ఎంట్రీ ఇచ్చారు కదరా, మా వాళ్ళు ఇస్తారు. అరే రండ్రా బాయ్స్. అరే అరే ఆడియో, అరే అనిల్ వాడు ఏమి ఇచ్చింది నేనేమి ఇవ్వలేరా. ఏం పాట పెడుతున్నావు? మంచి పాట పెట్టు, అర్థమవుతుందా? అరే పాట పెట్టి ఇప్పుడు ఉండండి రా, ఇన్నా ఉండండి, పెట్టు. ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ జొప్ప. అరే, స్టార్ట్ చేయరా. చెయ్యి. అది ఉంది, అదే మూతి ముందటికిరా, కోతి మూతిలా ఉండు. అవును. ఆ పిల్ల దగ్గరికి పోయి లిప్స్టిక్ గురించి అడుగు, మంచిగా పెడుతుంది. పో. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? శైలు. ఇగో శైలేజ, నీకు ఒకటి చెప్పాలా? చెప్పు. నువ్వు బేసిక్గా మేకప్ వేసుకో అండ్ లిప్స్టిక్ కూడా వేసుకో. ఎందుకు తెలుసా, నువ్వు న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ అయినా చాలా అందంగా ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ గని. ఉండిపోరాదే అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. అరే ఒక్క నిమిషం ఇట్రాను. నేను లిప్స్టిక్ వద్దు తుడుచుకో అంటే అది అని చెప్పి 3000 తీసుకున్నావు. వాంతాడు ఓంగానే న్యాచురల్ బ్యూటీ ఎట్లయినా నాకు అర్థమైతలేదు. భాస్కర్, ఎప్పుడైనా నా అందం గురించి పట్టించుకున్నావా? ఈ అమ్మ ఎప్పుడు మంచిగా ఉంది. నాన్న చిరుతా 3000 బొక్కరా మనకి. 3000 బొక్క. ఫోన్ వచ్చుతుంది చూడు, పో. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తారు ఫోన్లో? నాకు లంగావోని నచ్చింది బేబీ, లంగావోని ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇగో మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మీరు లంగావోని వేసుకోకండి. నెక్స్ట్ టైం నుంచి మంచి ఒక శారీ కట్టుకోండి పద్ధతిగా, బుట్ట బొమ్మలా ఉంటారు మీరు. ఓకేనా? బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టూ. నాతో 20,000 నొక్కింది రామే. ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు అంటే నాతో ఎవరికి ఇచ్చినావు? నీకే ఇచ్చినా. ఎప్పుడు ఇచ్చినావు? ఒక్క నిమిషం కొట్టకు. ఏంటి? అర్థమవుతుందా? గట్టి తగులుతుంది. పో, నీ నవ్వెందుకు వస్తుందిరా నన్ను కొడితే? ఒక్క నిమిషం భయ్యా, మావాడు ఎందుకు ఏడుస్తుంది? ఏమైందిరా? బ్రేకప్ అయిందన్నా. బ్రేకప్ అయిందా? ఇందాకాడు మందు అది అంటే వద్దరే, మందు వద్దు, ఏమొద్దురా, లివర్ ఖరాబ్ అవుతాయి, డ్యామేజ్ అవుతుంది. పిగుండ్రా, ఎందుకురా ఇలా అవ్వులు మనకు అవన్నీ. అరే రే నేను కాదురా, నేను కాదురా. రే జర్రుంటే చచ్చిపోతుంటరా. నీకు ఎవరికేం పెట్టాలో తెలియదు. ఆ ఆడియో వానికేమో మంచిగా బుట్ట బొమ్మ ఆ బొమ్మ అంటావు, నాకేంద్రా? ఓకే, అరే అట్లా కాదురా బ్రేకప్ లో డీల్ చేసేది. ఎట్లా మరి? ఇప్పుడు నేను చేసా చూడు, నేర్చుకో జస్ట్. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఓకే, బ్రేకప్ అయిందని చెప్తున్నాను. ఆ బ్రేకప్ అయితే బాధ పడొద్దు. బ్రేకప్ అయితే అసలు మందే తాగొద్దు. వాడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకో విషయం తెలుసా? మందు తాగడం వల్ల మన లివర్ ఖరాబ్ అవుతుంది. లివర్ ఖరాబ్ అయితే కిడ్నీలు ఖరాబ్ అయితే తర్వాత హార్ట్ అటాక్ వస్తే మనం చచ్చిపోతాం. లేకపోతే నేనున్నా రెడీగా, నన్ను పెళ్లి చేసుకో. నేను మీ పిల్లలకి తండ్రి అయితే నేను నీ లైఫ్ లాంగ్ చూసుకుంటా నేను. ఓకేనా? టెన్షన్ పడకు, నువ్వు ఏడోకు. ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.
నిలిచారు మాస్టారు అరే అరే ఆగండి రా. అరే ఏంది ఇట్లా నువ్వు దగ్గర రా ముందరికి. నా దగ్గర ఏమో స్కాచ్ బాటిల్ అని చెప్పి 7,000 దొబ్బినావు. వాడి దగ్గరికి వెళ్ళగానే మాస్టర్ లవ్ ట్రాక్ పెట్టుకుంటున్నావు తాగుకుంటా. నన్ను బేవే అంటున్నావు. నేను తాగుతా అంటే నన్ను తాగబెట్టేసి పోతే పోని దాని బంకకాన్ని వదిలేసి, కానీ ఆయన చూడరా నా గురించి ఆలోచించాడు, నా హెల్త్ గురించి ఆలోచించాడు, నా ప్రాణం గురించి ఆలోచించాడు. అట్లాంటి వాడిని పట్టుకుని అంటావేట్రా? ఏటి నువ్వు ఎగిరెగిరి కొడుతున్నావా? అరే చుంతా అమ్మ మర్చిపోయినా, దీనికి వడ్డేనే బెటర్ తెలుస్తుంది. శోభా గారు జస్ట్ ఈ 2000 తీసుకోండి, జిమ్కి వెళ్ళండి, బక్కగా అయిపోతారు కదా, అప్పుడు 2 lakhs తో 2 తులాలు వడ్డానం పెట్టేస్తాను నీకు, ఓకేనా? చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. మా రే 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 ఎంత మోసమే. 20 తులాల బంగారం నా పొలం అమ్మిచ్చిన కానీ నీకు. అప్పో అప్పో నేను బక్కగా అవ్వాలని చెప్పి జిమ్ ఫీజు కట్టిండు, కానీ నువ్వు నా గురించి ఆలోచించినావా? నన్ను పట్టించుకున్నావా? ఎప్పుడు తింటేనే ఉంటావు, లావు కాకపోతే ఏమైతే కొన్ని వద్దు. అరే ఇట్లా సరే పోనీ, ఇక ఫైనల్ గా కాంప్రమైజ్ వద్దాం. నీకు అమ్మాయిల సైడ్ ఉంటావు అబ్బాయిల సైడ్ ఉంటావు చెప్పు. నేను అమ్మాయిల సైడ్ ఉండా, అబ్బాయిల సైడ్ ఉండా. మరి ఎటు ఉంటావు? అమర్దీప్ గారి సైడ్ ఉంటా. అంటే ఆయనకి తెలుసు. అరే రైల్వే స్టేషన్ గడికి రారా.